ప్రస్తుతానికి మనం విశాఖ తూర్పు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. మనం ఇక్కడైతే టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ అయితే పోటీలో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. దా ఇవన్నీ అడిగేద్దాం ఫస్ట్. అమ్మ ఎన్నికల విశాఖ ఈస్ట్లో టీడీపీ గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందో? టీడీపీ వెలగపూడి. అందరూ వైసీపీ గెలుస్తుందంటున్నారు. ఆడవాడికి వెళ్ళాం పథకాలు ఇచ్చామన్నారు కదా, కష్టం. వెలగపూడి అంత మెజార్టీ 50,000. 50,000 మెజార్టీ పక్క. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఈస్ట్లో టీడీపీ గెలవబోతుందో వైసీపీ గెలవబోతుందో? విశాఖలోనా? విశాఖ ఈస్ట్లో అయితే రెండు వారావారిలో ఉన్నాయి. రెండు వారాలు ఉన్నాయి. మీరు బాబాయ్ వారావారిలో ఉన్నాయి. కానీ ముందంజలో మట్టుకి వెలగపూడే. అంటే వారావారి అన్నప్పుడు ముందంజలో ఉంటుంది. అంటే వారావారిలో వెలగపూడి ఇంట్లో ఉన్నాడు. శ్రీకాకుళం ఎన్నికల్లో విశాఖ ఈస్ట్లో టీడీపీ గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందా? అదే ఎంవీవీ సత్యనారాయణ గెలవబోతున్నాడు వైసీపీ నుంచి, లేక వెలగపూడి టీడీపీ నుంచి గెలవబోతున్నాడు? రెండు ఒకలాగా ఉన్నాయి సార్. రెండు ఒకలాగా ఉన్నాయి. మీ విశాఖ ఈస్ట్లో తెలుగుదేశం నుంచేమో వెలగపూడి రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇద్దరికి గల తేడా ఏంటి చెప్పండి. వెలగపూడి రామకృష్ణ గెలుస్తారండి ఇక్కడ పక్కా 90% చెప్తున్నాను. అది బిహేవియర్ బాగోదు. ఎంవీ సత్యనారాయణ బిహేవియర్ బాగోదు. అది అంతా బిజినెస్ మైండ్, అంతా రియల్ ఎస్టేట్ మైండ్. అతనికి ఇక్కడ అంత పెద్ద పేరు లేదు. అదే వెలగపూడి ఉన్నారనుకోండి, ఎవరైనా లేబర్ ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, పిలిస్తే వెంటనే గమ్ముని వెళ్తారు. ఏదైనా సాయం అడిగితే చేస్తారు. ఏదనంటే అవసరం వచ్చింది కాబట్టి మనిషి తిరుగుతున్నాడు, తర్వాత మనిషి కనపడ్డాడు. వేస్ట్ అండి ఇక్కడ అనవసరం పోటీ చేయడం అనవసరం. ఇక్కడ వెలగపూడి మీద జగన్ నించోబెట్టినా కూడా జగన్ గెలడు. ఎంత మెజార్టీ వస్తుంది వెలగపూడికి? మెజార్టీ వెలగపూడికి 80% రావచ్చు. అంటే 80% అంటే 80,000 లేకపోతే 80%, 100% ఓటింగ్ వస్తుంది. ఇక్కడ టీడీపీ గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందా? ఈ ఏరియాలోనే అయితే టీడీపీ గెలబోతుంది. ఎంత మెజార్టీ ఉంటుంది? మెజార్టీ అయితే మనం చెప్పలేం, కానీ ఈసారి మారొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే జగన్ గారు చేసిన మంచి పనులు పెట్టి మారొచ్చు అని అనుకుంటున్నాను. టీడీపీ గెలుస్తుందన్నా అనుకుంటున్నాం. అనుకునే దానికల్లా ఇంకా టీడీపీ గెలుస్తుంది. ఇప్పటికైతే వెలగపూడి రామకృష్ణ గారిని కొట్టింది ఎవరూ లేరు. మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆపోజిట్లో వచ్చారు, ఎవరో గట్లా పోయారు. ఇంతకుముందు వంశీకృష్ణ వచ్చారు, వంశీకృష్ణ పోయింది. అక్రమణ విజయ నిర్మల వచ్చారు, అక్రమణ విజయ నిర్మల గారు పర్లేదు. ఇప్పుడు ఎంఈవి గారు ఒకవేళ జగన్ గారు చేసిన మంచి పనులు దృష్టిలో పెట్టుకుని ఓటేస్తే ఎంఈవి గారు వెళ్ళొచ్చు. లేదంటే యథావిధిగా టీడీపీలో మళ్ళీ మన వెలగపూడి రామకృష్ణ గారికి వెళ్ళొచ్చు నా అభిప్రాయం. తెలుగుదేశం గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? తెలుగుదేశమే. వైసీపీ గెలుస్తుందని చెప్తారు అందరూ. లేదు, తెలుగుదేశమే గెలుస్తుంది. ఎందుకు గెలవాలి తెలుగుదేశం? పరిపాలన బాగుండేది తెలుగుదేశం ఉన్నప్పుడు. బాగాలేదా? లేదు, బాగాలేదు. ఎలా ఉంది? తెలుగుదేశం ఉన్నప్పుడు రేషన్ కార్డు పెట్టుకోవడానికి అసలు ఇబ్బంది ఉండేది కదా. ఇప్పుడు రేషన్ కార్డు పెట్టుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. పెళ్లి చేసుకోకుండా, మ్యారేజ్ చేసుకోకుండా, పిల్లలు పుట్టకంటా ఇచ్చేసేస్తారు. అది ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. అయితే ఎవరికి వేస్తావు ఓటు? తెలుగుదేశంకే వేస్తాను. ఓకే. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఈస్ట్లో తెలుగుదేశం గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? తెలుగుదేశం. ఎంత మెజార్టీ? మరి ఇక్కడైతే మెజార్టీ వచ్చేసరికి 1 lakh. 1 lakh మీద. మరి వైసీపీ పథకాలు ఇస్తున్నా ఉంటుంది. ఏ పథకాలండి? పథకాలు ఈ ప్రజలు పథకాలు ఏం పట్టించుకోవట్లేదు. అమ్మ నువ్వు ఏ పార్టీకి నాకు ఓటు హక్కు ఇంకా రాలేదండి. రాలేదా నీకు? అయ్యో తల్లి. వైసీపీ గెలిస్తే తెలుగుదేశం గెలిస్తే? నాకు తెలీదు. ఏదో చెప్పు. అయ్యో ఇవిడ ఆడుతుంది, నాకు చెప్పు. ఆవిడ ఆడుతుంది, నువ్వే ఆడు. చెప్పమ్మా. ఏదో ఒకటి గెలుతుందండి, తెలీదు మరి. వైసీపీ గెలిస్తే తెలుగుదేశం గెలిస్తే? నాకు తెలీదు. ఏదో చెప్పు. అయ్యో ఇవిడ ఆడుతుంది, నాకు చెప్పు. ఆవిడ ఆడుతుంది, నువ్వే ఆడు. చెప్పమ్మా. ఏదో ఒకటి గెలుతుందండి, తెలీదు మరి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుంది. ఎంత మెజార్టీ? నేను చెప్పలేను, నేను రాజకీయ నాయకురాలు కాదు. టీడీపీ అయితే గెలుస్తుంది. టీడీపీ గెలుస్తుంది. గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? నాకు తెలిసిన వరకు వైసీపీ అవ్వచ్చు. వైసీపీ ఎంత మెజార్టీ? అంత డీటెయిల్ మనం చెప్పలేము.
మా అభిప్రాయం ప్రకారంగా రావడానికి 90% అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలు ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? ఏమో తెలియదు సార్, ఏదో ఒకటి చెప్పమ్మా, నీకు నచ్చింది. నేను చెప్పలేను. ఏదో ఒకటి చెప్పమ్మా, ఏదో ఒకటి సార్ చెప్పమ్మా. బాబాయ్ నమస్తే. విశాఖ ఈస్ట్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? ఏమంటే ఏమొస్తుందో చెప్పలేమండి. ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు మనం చెప్పలేమే లేదు, ఎవరు మనకు చేసేది ఏమి లేదు అంతే. మరి ఎవరికేస్తా, ఎవరికి చేసేది లేకపోతే అప్పుడు అట్ట వెనక వాళ్ళు బుద్ధి పుడితే వాళ్ళకి వేసేస్తాం ఎవరికోళ్ళు బుద్ధి ఎత్తావా? అంతే. బుద్ధి తోలుగా మనం ఉపకారం చేయలేదు, మనం బతికేమో ఇదే ఎండలో బతకడమే. మరి మీ అందరికీ ఏదో చేస్తా అంటున్నారు కదా, ఏడు చేస్తారు, ఏమి చేయట్లేదు. ఏమీ చేయట్లేదు. పనులు పెరిగినాయా తగ్గినాయా? నీకు పని భారం పెరిగిందా తగ్గింది? ఇదివరకు పెరిగిందండి. మన డబ్బులు వస్తున్నాయి కదా గట్టిగా నీకు. ఏటి వస్తున్నాయి, నాకేటి వస్తున్నాయి, బేరాలే వేట్లు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఈస్ట్లో తెలుగుదేశం గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? వైసీపీ వైసీపీ. ఎంత మెజార్టీ? ఉంటుంది ఒక 10,000 20,000 మధ్య. తెలుగుదేశం గెలుస్తుందని చెప్తున్నారు. అది సోది. ఎందుకు గెలుస్తుంది తెలుగుదేశం? ఏం చేశాడు? అంటే ఏం చేశాడు అసలు చెప్పమని ఫస్ట్ ఆఫ్ ఆల్. అభివృద్ధి లేదని ఇక్కడ గెలవడం. అభివృద్ధి ఏం కావాలి, ఏమి లేదు ఒకసారి చెప్తే ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఎందుకు లేదు? 20,000 30,000 మెజార్టీ అయితే ఈజీగా వస్తుంది. ఎంఈవి గారు గెలుస్తారు, అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఈసారి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి టీడీపీ వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్తారు కూడా. పథకాలు ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా 1,00,000 నుంచి 2,00,000 పథకాలు వచ్చాయి. మెయిన్ వైద్యం, విద్య, ఇల్లు, ఈ 3 ఇచ్చారు జగన్ గారు. గత 30 సంవత్సరాల నుంచి ఎవరి డబ్బులు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఎలా వస్తుంది అలాగే వస్తుంది కదా. ప్రజల నుంచే కదా. ఎందుకు తీర్చాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా అలాగే తీరుస్తాడు, జగన్ వచ్చినా అలాగే తీరుస్తారు. ఏ అభివృద్ధి కావాలండి? సోమరపోతులు చేస్తే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు అమ్మఒడి వచ్చింది, నేను సోమరపోతులు ఎందుకు అయ్యాను? నేను చేసుకున్నాను. ఒకరిద్దరు బిడ్డలు ఒకరు చదివిస్తున్నారు అన్న, నేను ఒకరు చదివించుకుంటున్నాను. నాకు ఇల్లు వచ్చింది, ఇంకేం కావాలి? డ్వాక్రాలో రుణమాఫీ వచ్చింది, అవన్నీ ఇస్తారు. ఏదో చేదోడు ఓదోడుగా మేము అడగలేదు కానీ ఇస్తున్నారు. ఇచ్చేవాళ్ళని గుర్తుపెట్టించుకొని ఓటేస్తే మళ్ళీ ఇంకా అభివృద్ధి. రోడ్లు లేవా, లేకపోతే డ్రైనేజీలు బాగాలేదా, వాటర్ బాగాలేదా, ఇంకే అభివృద్ధి? ఓ బాబాయ్, పల్లెటూరులో అయితే ఇంకా దేవుడు అని అనుకుంటున్నారు. దేవుడే జగన్ గారు. ఫంక్షన్ చూడండి, వాలంటీర్ వ్యవస్థ చూడండి, ఏది చూసినా సరే దేవుడు. ఎవరు? జగన్ అన్న. ఎందుకు గెలవరు? అత్యధిక మెజార్టీతో జగన్ అని గెలుస్తారు. నమస్తే. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఈస్ట్లో తెలుగుదేశం గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? అంటే ఇక్కడ టీడీపీ వస్తుందండి మామూలుగా జాలర్లకి. సెంట్రల్ అతను వస్తాడు అనుకుంటున్నాను. అయితే టీడీపీ గెలుస్తుంది. టీడీపీ ఇక్కడ ఫస్ట్ నుంచి టీడీపీ అవుతుంది. విశాఖ ఈస్ట్లో వచ్చే ఎన్నికల్లో వెలగపూడి బాబు గెలుస్తాడా, ఎంవివి సత్యనారాయణ గెలుస్తాడా? మాకు గాలి అని లేదు, అందరూ సమానంగా మా పేద పెద్దలు మాకు ఉండవలసిన కోరికలు, మా మత్స్యకారులు, మా గంగలోకి వెళ్తే తినవలసిన. ఎవరికి వెళ్తా నువ్వు? ఎవరికి వెళ్ళాలి? ఎవరికి వెళ్ళాలి? తెలుగుదేశం. తెలుగుదేశం వెళ్ళాలి. ఎంత మెజార్టీ? బంపర్ మెజార్టీ. అమ్మ నమస్తే. వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఈస్ట్లో వెలగపూడి బాబు గెలుస్తాడా? గెలుస్తాడు. అంటే పథకాలు వస్తున్నామని చెప్తుంది కదా. పథకాలు ఏమండి? ఉచిరోళ్ళకి వస్తున్నారు, రాలండి వాళ్ళు రాలేదు. పథకాలు అయితే కాదు, వెలగపూడే గెలుస్తాడు. ఎంత మెజార్టీ? మెజార్టీ అయితే కొంచెం తగ్గొచ్చేమో కానీ వెలగపూడే పక్క. వెలగపూడే పక్క. ఎన్నికల్లో విశాఖ ఈస్ట్లో టీడీపీ తరఫున వెలగపూడి బాబు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వెలగపూడి బాబు గెలుస్తాడా, ఎంవివి సత్యనారాయణ గెలుస్తాడా? అండి అప్పటికి ఏమో తెలియదండి. ఏమో తెలియదు, చెప్పలేవు నువ్వు? చెప్పలేదు. విశాఖ ఈస్ట్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున వెలగపూడి బాబు గెలుస్తాడా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎంవివి సత్యనారాయణ గెలుస్తాడా? వెలగపూడి గెలుస్తాడు. వెలగపూడి. ఎంత మెజార్టీ? తెలీదు, అంటే వెలగపూడి గెలుస్తాడని నమ్మకం మాకు. అయితే వైసీపీ పథకాలు ఇస్తామని చెప్తుంది కదా. ఇచ్చినా సరే వెలగపూడే గెలుస్తాడండి. వైసీపీ ఎన్నో పథకాలు ఇచ్చి ఉంటుంది కదా. ఇక్కడ స్థానిక బలం ఎక్కువ అండి. ఎంత మెజార్టీ సార్? ఎంత మెజార్టీ ఎంత వస్తుంది? మెజార్టీ అయితే చెప్పలేం కానీ సార్, మెజార్టీ అయితే వస్తుంది. అంటే మీరు ఎవరు నమ్ముతారు? ఇక్కడ వెలగపూడి నమ్ముతాడా, ఎంవివి సత్యనారాయణ? అన్న ఆయనే వెలగపూడే సారే, పెద్ద ఆయన తిరగలేదండి ఇక్కడ. అచ్చా, మెజార్టీ ఎంత వస్తుందండి అన్న? కనీసం అంటే మెజారిటీ ఇప్పుడు కొంచెం టఫ్ వచ్చింది కాబట్టి, అంటే అనుకుంటే టఫ్ కాదు దీన్ని, మరి కొంచెం అతను కూడా ఒక ఎంపీ కింద మంచిగా ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి చిన్నది, కానీ కన్ఫర్మ్ విజేత మాత్రం విఆర్కే బాబు గారికి. తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? ఇక్కడైతే మ్యాక్సిమం టీడీపీ అన్న. టీడీపీ గెలుస్తుంది. ఎంత మెజార్టీ? అవి మనకు తెలియదు, మనది లోకల్ కాదు కనుక మనకు పెద్దగా తెలియదు. టీడీపీ అయితే గెలుస్తుంది.